ఈరోజు నేను మీకు ఒక కొత్త సబ్జెక్ట్ నేర్పించబోతున్నాను. అది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకేనా, మీరు కూడా బాగా నేర్చుకోండి. ఆ సబ్జెక్ట్ ఏంటంటే లెక్కలు. లెక్కలో ఫస్ట్ ఏం నేర్చుకోవాలి మనం? కూడిక. ఎస్, ఇప్పుడు నేను మీకు కూడిక నేర్పించబోతున్నాను. అది చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో మీరు కూడా అందరూ బుక్స్, పెన్సిల్, పెన్, ఎరేజర్ అన్ని రెడీగా పెట్టుకోండి. ఓకేనా, నేర్పించేస్తున్నాను. ఇప్పుడు ఒక ఇద్దరు పిల్లలు ఒక గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. ఓకేనా, ఆడుకుంటూ సీత ఏమంది, గోడ మీద కొన్ని పక్షులు వాలి ఉన్నాయి. ఆ పక్షులు చూసి అక్కడ ఎన్ని పక్షులు ఉన్నాయి అని సీత గీతను అడిగింది. గీత కూడా సీతకి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సీతకి గీతకి కూడా మనం హెల్ప్ చేద్దాం. ఓకేనా, సో పిల్లలు ఇక్కడ చూడండి, ఇగో గోడ చెప్పాను కదా, గోడ మీద కొన్ని పక్షులు వాలాయని. ఈ గోడ మీద ఎన్ని పక్షులు వాలాయి ఇప్పుడు మనం లెక్క పెడదాం. ఎన్ని పక్షులు? 1 2, అందరూ లెక్క పెట్టాలి, 3 4 5. మొత్తం ఎన్ని పక్షులు ఉన్నాయి? 5 పక్షులు గోడ మీద వాళ్ళని. సో కింద ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ లో ఎన్ని పక్షులు గోడ మీద ఉన్నాయో మనం రాసుకుందాం. ఎన్ని? 5. ఓకేనా, మొత్తం 5 పక్షులు ఉన్నాయి. మనం రెండో దానికి వస్తే, రెండో గోడ మీద చూడండి, ఈ గోడ మీద ఏమో 5 పక్షులు ఉన్నాయి. సేమ్ అదే గోడ మీదకి ఇంకొక 2 పక్షులు వాడడానికి వస్తున్నాయి. ఎన్ని పక్షులు వాడడానికి వస్తున్నాయి ఇప్పుడు లెక్కెట్టండి. 1 2. ఎన్ని పక్షులు? 2 పక్షులు ఈ గోడ మీదకి వాడడానికి వస్తున్నాయి. ఎన్ని వాడడానికి వస్తున్నాయో అన్ని పక్షుల్ని మనం ఇక్కడ రాసుకుంటున్నాం. 2 పక్షులు వాడడానికి వస్తున్నాయి కదా, సో అదే 2 ఇక్కడ మనం రాసుకున్నాం. సో మొత్తం ఇక్కడ మళ్ళీ గోడ వేసుకున్నాం. గోడ మీద ఫస్ట్ 5 పక్షులు వాళ్ళని, తర్వాత 2 పక్షులు అదే గోడ మీద ఇంకా 2 పక్షులు వాళ్ళని. మొత్తం ఎన్ని పక్షులు ఇప్పుడు మొత్తం లెక్క పెడదాం. మొత్తం ఎన్ని? 1 2 3 4 5 6 7. మొత్తం ఎన్ని పక్షులు ఉన్నాయి? వాలిన పక్షులతో మొత్తం 7 పక్షులు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 7 పక్షులు ఇక్కడ మనం బాక్స్ లో రాసుకుందాం. మొత్తం 7 పక్షులు. సో ఇక్కడ బాక్స్ లో ఫస్ట్ 5 పక్షులు గోడ మీద ఉన్నాయి, తర్వాత 2 పక్షులు గోడ మీదకి వచ్చినాయి. మొత్తం ఎన్ని పక్షులు ఉన్నాయి? 7 పక్షులు ఉన్నాయి. సో ఇదే ఇక్కడ మనం రాసుకుందాం. ఫస్ట్ గోడలో ఎన్ని పక్షులు ఉన్నాయి? 5 ప్లస్ తర్వాత ఎన్ని వచ్చినాయి? ఎన్ని పక్షులు వాళ్ళని? తర్వాత 2 పక్షులు వాళ్ళని. ఇక్కడ 2 వేసుకుందాం. ఈక్వల్ టు పెట్టుకుని మళ్ళీ ఇక్కడ బాక్స్ గీసుకుని మనం ఎడిషన్ చేద్దాం. ఎన్ని? కూడిక చేయాలి. ఫస్ట్ 5 ప్లస్ 2 ఎంత? 5 తర్వాత ఎంత? 6 7. మొత్తం ఎన్ని? 7 పక్షులు ఉన్నాయి. సో చూసారా పిల్లలు, ఎంత ఈజీగా ఉందో కూడిక. మీరు కూడా ఇలాగే డ్రా చేసి ఒకసారి ట్రై చేయండి. అందరూ డ్రా చేయండి.